హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6 నుండి సెకండ్ సెక్షన్లోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 4 సమ్స్ ఇచ్చాడు. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ 5/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 5, 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ 5/2, cos alpha equal to -3/5, sin beta equal to 7/25, then find the values of tan of alpha plus beta and sin of alpha plus beta అన్నాడు. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఇవి రెండు కూడా ఏంటి, యాంగిల్స్. అయితే ఆల్ఫా అనేది 5/2 5కి మధ్యలో ఉంటుంది. అంటే 5/2 అంటే ఎంత, 90 degrees, 5 అంటే 180. అంటే ఆల్ఫా వాల్యూ వచ్చేసి 90 to 180 మధ్యలో ఉంటుంది. బీటా వచ్చేసి 0కి 90కి మధ్యలో ఉంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు -3/5 అని ఇచ్చాడు. సైన్ బీటా ఈక్వల్ టు 7/25 అయితే ఈ టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, -3/5 అన్నాడు. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు -3/5 అన్నాడు కదా. సో ఇక్కడ ఆల్ఫా అనేది యాంగిల్ అని చెప్పాను కదా. ఈ ఆల్ఫా అనేది వేటి మధ్యలో ఉంటుంది, 5/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 5 అని ఇచ్చాడు కదా. అంటే ఇప్పుడు ఆల్ఫా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఎన్ని 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసి 90 మైనస్ టీటా, అంటే 0 నుండి 90కి మధ్యలో. సెకండ్లో 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా, థర్డ్లో 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా, ఫోర్త్లో వచ్చేసి 270 ప్లస్ టీటా 360 మైనస్ టీటా, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి 360 ప్లస్ టీటా వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా అనేది 90 180 మధ్యలో ఉన్నాడు. ఓకేనా? సో 90 180 మధ్యలో ఉంటే 90 180 అంటే ఒకసారి చూడండి, 90 180 సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, కానీ 180 థర్డ్ క్వాడ్రంట్లో కూడా ఉంది. అయితే ఇక్కడ మనకి ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమన్నాడు, -3/5 అన్నాడు. సో ఆల్ఫా వాల్యూ ఇక్కడ కాస్ ఆల్ఫా వాల్యూ అనేది ఎలా ఉంది, మైనస్లలో ఉంది. సో మైనస్లలో ఉంది అంటే మనకి సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి సైన్ కొసెక్, అంతేనా, సైన్ కొసైన్ అనేవి మాత్రం పాజిటివ్. ఓకేనా? సో సైన్ కొసైన్ పాజిటివ్. అట్లాంటప్పుడు ఆల్ఫా అనేది ఇక్కడ నెగిటివ్ ఉంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈక్వల్ -3/5 ఉంది కాబట్టి కాస్ ఆల్ఫా ఈక్వల్ -3/5 ఉంది. సో అందుకని ఇప్పుడు ఆల్ఫా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా? సో కాస్ అనేది మనకి దేంట్లో ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. నార్మల్గా కాస్ సెకండ్ ఇవి రెండు కూడా పాజిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్లో అయితే, కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ క్వాడ్రంట్, అది మైనస్లలో ఇచ్చారు కాబట్టి ఆల్ఫా అనేది ఆటోమేటిక్గా దేనిలో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అని చెప్పాం, 90 to 180 కాబట్టి. సో ఆల్ఫా అనేది ఎక్కడ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా? సో ఆల్ఫా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, సైన్ బీటా ఈక్వల్ టు 7/25. సైన్ బీటా ఈక్వల్ టు 7/25. సో ఇది వచ్చేసి ఏంటి, 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ 5/2. ఓకేనా? సో బీటా వాల్యూ అనేది 0కి 5/2కి మధ్యలో ఉంటుంది. అంటే 0 నుంచి 90 అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్, సైన్ కానీ కాస్ కానీ ఏదైనా కూడా, టాన్ కాట్ అన్నీ పాజిటివ్ కాబట్టి మనకి క్వశ్చన్లో ఇచ్చింది కూడా సైన్ బీటా ఈక్వల్ 7/25 పాజిటివ్ వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. బీటా లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఆల్ఫా ప్లస్ బీటా, టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, టాన్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే టాన్ ఆల్ఫా కావాలి, మనకి టాన్ బీటా కావాలి. ఓకేనా? కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చింది కాస్ ఆల్ఫా ఇచ్చారు, సైన్ బీటా ఇచ్చారు. సో టాన్ ఆల్ఫా కావాలి అంటే మనకి సైన్ ఆల్ఫా కూడా కావాలి, నెక్స్ట్ కాస్ బీటా కూడా మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా? ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ కాస్ ఆల్ఫా ఈక్వల్ -3/5 ఉంది కదా. సో దాని నుండి కనుక్కుందాం. ఫస్ట్ ABC. ఓకేనా? సో ఆల్ఫా యాంగిల్ ఇక్కడ ఉంది. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు, కాస్ ఆల్ఫా ఈక్వల్ -3/5. -3/5 అంటే ఇక్కడ
కాస్ ఆల్ఫా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతేనా. ఇది ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఆల్ఫాకి పక్కన ఉన్నదే కదా అడ్జసెంట్ సైడ్. సో ఇది 3, ఇదేమవుతుంది 5 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకుని ఇది కనుక్కుందాం. సో AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో AC వాల్యూ వచ్చేసి 5 కదా. సో 5 స్క్వేర్ అంటే డైరెక్ట్ ఇస్తున్నా 25. AB స్క్వేర్ కనుక్కోవాలి. ప్లస్ BC స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. సో 25 మైనస్ 9 ఈక్వల్ టు AB స్క్వేర్. దట్ ఈక్వల్ టు AB స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 9 అంటే ఎంత, 16 కదా. సో అప్పుడు AB ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకే. సో AB ఈక్వల్ టు 4. 3, 4, 5 వాల్యూస్ వచ్చాయి. సో దీని నుండి సైన్ ఆల్ఫా తెలుస్తుంది మనకి, అంతే కదా. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి, ఆల్ఫాకి AB కదా. సో AB వాల్యూ ఎంత వచ్చింది, 4. సో 4 బై హైపోటెన్యూస్ అంటే 5. సో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 4/5. అప్పుడు మరి టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, టాన్ ఆల్ఫా అంటే ఏంటి, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఇప్పుడు మనం కనుక్కున్నాం, కాస్ ఆల్ఫా మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు. సైన్ ఆల్ఫా అనేది 4/5 వచ్చింది, కాస్ ఆల్ఫా ఎంత -3/5. ఓకే. సో ఈ 5 క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ టైం మిగులుతుంది -4/3. ఇది టాన్ ఆల్ఫా ఈక్వల్ టు -4/3 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకొని బీటాది కనుక్కుందాం. ఓకేనా. సో బీటా వాల్యూ కనుక్కుందాం. ABC. సో ఇది బీటా అనుకుందాం యాంగిల్. ఓకే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సైన్ బీటా ఈక్వల్ టు 7/25 అన్నారు కదా. సో సైన్ బీటా అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఇది 7 అవుతుంది. హైపోటెన్యూస్ అంటే ఇది AC హైపోటెన్యూస్ అవుతుంది 25 అనేది. సో సేమ్ మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం. AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు AC వాల్యూ ఎంత, 25. సో 25 స్క్వేర్ అంటే 625 ఈక్వల్ టు AB స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. నెక్స్ట్ 625 7 స్క్వేర్ అంటే -49. 7 స్క్వేర్ని ఇక్కడ సెట్ తీసుకొద్దాం. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు BC స్క్వేర్. 625 -49 అంటే 576 వస్తుంది ఈక్వల్ టు BC స్క్వేర్. సో దట్ ఈక్వల్ BC ఈక్వల్ టు ఏమవుతుంది, √576. √576 వాల్యూ ఎంత, 24 వస్తుంది. సో 24 × 24 చేస్తే 576 వస్తుంది. సో BC ఈక్వల్ టు ఎంత వచ్చింది, 24. ఓకేనా. సో దీని నుండి మనం ఇప్పుడు సైన్ బీటా కనుక్కోవచ్చు. ఓకేనా. సో సైన్ బీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై, ఆల్రెడీ సైన్ బీటా ఉంది, కాస్ బీటా కనుక్కుందాం. కాస్ బీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, 24 బై హైపోటెన్యూస్ అంటే 25. సో కాస్ బీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది, 24/25. ఇప్పుడు మనం టాన్ బీటా కనుక్కుందాం. సో టాన్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ బీటా బై కాస్ బీటా. సైన్ బీటా ఎంత, 7/25 బై కాస్ బీటా అంటే 24/25. ఈ 25 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 7/24. మనకి ఇప్పుడు టాన్ బీటా తెలుసు, టాన్ ఆల్ఫా తెలుసు. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటి, వాళ్ళు టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, అంతేనా. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమనింది టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి, టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా బై 1 మైనస్ టాన్ ఆల్ఫా టాన్ బీటా, ఇంతే కదా ఫార్ములా. సో టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, -4/3 ప్లస్ టాన్ బీటా వచ్చేసి 7/24 బై 1 మైనస్ టాన్ ఆల్ఫా అంటే -4/3 ఇంటూ 7/24. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూడండి, 3,24 ఎల్సిఎం ఎంత అవుతుంది, 3,24 ఎల్సిఎం ఎంత అవుతుంది, 3 1s 3 8s 2 1s 2 4s 2 1s 2 2s 3 2s 6 6 2s 12 12 2s 24. సో 24 అవుతుంది ఎల్సిఎం. 24 తీసుకుంటే ఇక్కడ 3 ఉంది. సో 3ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 8 తోటి కదా. సో అందుకని దీన్ని 8 తోటి మల్టిప్లై చేయాలి. సో 8 × -4 ప్లస్ ఇక్కడ 24 ఉంది కాబట్టి 1 × 7 బై
ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎలా అవుతుంది ఒకసారి చూడండి. 24 అంటే ఎంత అవుతుంది? 72 అవుతుంది. సో 1 - 28/72. సో నెక్స్ట్ స్టెప్ 18 - -4 అంటే -32 + 7/24 ఇక్కడ చూడండి 72 × 1 అంటే 72 - 28/72 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 32లో నుండి 7 -32 + 7 అంటే ఎంత వస్తుంది? -25/24 72 - 28 చేస్తే ఎంత వస్తుంది? 72లో నుండి 28 మైనస్ చేస్తే 12 - 8 అంటే 4. ఇక్కడ 6 ఉంటుంది. 6 - 2 అంటే 4 వస్తుంది. ఓకేనా. సో 44/72. ఓకే. సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది? A/B/C/D లాగా ఉంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? -25/24 × 72/44. ఇది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా. సో ఇది క్యాన్సిల్ అవుతుందా ఏమన్నా చూద్దాం. చూడండి 24 1s 24 3s కదా. సో 24 3s 72 కదా. సో నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా చెక్ చేయండి ఒకసారి. 3 4 + 4 8. నెక్స్ట్ సో దట్ ఈక్వల్ టు -25 tan alpha + tan beta / 1 - tan alpha tan beta. ఓకే. సో నెక్స్ట్ -25 × 3 అంటే -75/44. ఓకేనా. సో ఇది tan ఆఫ్ ఆల్ఫా + బీటా ఈక్వల్ టు వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? sin ఆఫ్ ఆల్ఫా + బీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో sin ఆఫ్ ఆల్ఫా + బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? sin ఆల్ఫా cos బీటా ప్లస్ cos ఆల్ఫా sin బీటా. ఓకేనా. సో sin ఆల్ఫా ఎంత? sin ఆల్ఫా 4/5 కదా. ఇంటూ cos బీటా వచ్చేసి ఎంత వచ్చింది? 24/25. ఓకే. సో ప్లస్ cos ఆల్ఫా ఎంత? -3/5 ఇంటూ sin బీటా వచ్చేసి 7/25. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయండి. ఓకే. సో ఇక్కడ 25 5s 125. 24 × 4 అంటే 96 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -21 3 7s 21/125. సో దట్ ఈక్వల్ టు 96 - 21/125. సో 96 - 21 అంటే 6 - 1 అంటే 5, 9 - 2 అంటే 7, 75/125. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 25 3s 25 5s. సో దట్ ఈక్వల్ టు 3/5. ఓకేనా. సో sin ఆఫ్ ఆల్ఫా + బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3/5 వచ్చింది. ఓకే. సో దీంట్లో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ 0 <a <b π/4 sin ఆఫ్ a + b = 24/25 cos ఆఫ్ a - b = 4/5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 2a అన్నాడు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. sin ఆఫ్ a + b ఈక్వల్ టు ఎంత? 24/25 అన్నాడు. ఓకే. సో ఇక్కడ మనకి tan 2a కనుక్కోమన్నాడు కాబట్టి tan ఆఫ్ a + b అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎలా తీసుకుందామంటే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా. సో ఇది a + b అనుకుందాం. యాంగిల్ వచ్చేసి సో సైన్ ఆఫ్ అంటే ఆపోజిట్ వచ్చేసి 24 ఉంటుంది. ఇది హైపోటెన్యూస్ కదా. ఇది 25. ఇది a, ఇది b, ఇది c అని తీసుకుందాం ట్రయాంగిల్. సో దీంట్లో పైథాగరస్ బేస్ చేసుకొని కనుక్కుందాం. సో AC² అంటే 25² ఈక్వల్ టు AB² 24² ప్లస్ BC² ఈక్వల్ టు 25² అంటే 625, 24² ఇక్కడ సైడ్ వస్తే 576 ఈక్వల్ టు BC² అవుతుంది. ఓకేనా. సో 625 - 576 చేస్తే ఎంత వస్తుంది? 625లో నుండి 576 మైనస్ చేద్దాం. సో ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేయండి. 15 - 6 అంటే 9, ఇక్కడ 1 ఉంటుంది. సో 11 - 7 అంటే 4, 49 వస్తుంది. సో BC² ఈక్వల్ టు 49. సో BC ఈక్వల్ టు ఎంత వస్తుంది? 7. సో ఇది కదా. సో దీని నుండి tan ఆఫ్ a + b ఎంత వస్తుంది? tan ఆఫ్ a + b అంటే tan అంటే ఎలా తీసుకుంటాం? ఆపోజిట్ బై
అడ్జసెంట్ సైడ్ అంటే tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు 24/7 వచ్చింది.